దీక్షా దివస్ తో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ త్యాగాలను ప్రజలకు వివరిస్తామంటోంది బీఆర్ఎస్. రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ గుర్తులను ప్రజల ముందు పెడతామంటోంది. మరోవైపు దీక్షా దివస్ ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటోంది. నవంబర్ 29, 2009లో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టారని, ఆయన దీక్షతో కదిలిన తెలంగాణ ప్రజలంతా పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ దీక్షను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. శనివారం దీక్షా దివస్ చేపట్టింది బీఆర్ఎస్. ఏడాది అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. ఉద్యమంపై ప్రత్యేక డాక్యుమెంటరీని రిలీజ్ చేయడంతో పాటు అన్ని యూనివర్సిటీల్లోనూ కార్యక్రమాలు చేయనుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కు భారీ ఏర్పాట్లు చేసింది గులాబీ పార్టీ. కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన ప్రధాన నేతలంతా పాల్గొంటారు. ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా పార్టీ విడుదల చేయనుంది. ఉద్యమ కాలం నాటి ఫోటోల్ని సేకరించి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. కొంతమంది ఉద్యమకారులకు సన్మానాలు చేయనుంది. 2001 అంటే 24 సంవత్సరాల తర్వాత కొత్తగా పుట్టినటువంటి జనరేషన్ కూడా తెలవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం, ఇక్కడ రేపు భవన్లో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తయారు చేసుకోవడం జరిగింది. ఒకటి, వారికి సంబంధించి ఆ రోజు అమరణ నిరాదీక్షకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ, దీక్షా దివాస్ అనే డాక్యుమెంటరీ 7 నిమిషాల పాటు ఆ డాక్యుమెంటరీ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కూడా దీక్షా దివస్ కోసం ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. రాష్ట్రంలో ఉన్న 13 యూనివర్సిటీల్లో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా ఉద్యమ కాలం నాటి ఫోటోల్ని డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. బీఆర్ఎస్ దీక్షా దివస్ పై సెటైర్లు వేస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దళిత బిడ్డలు, బీసీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇవన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేం ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతన ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగింది ఏమిటి, ఒరిగింది, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తెలంగాణను దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే అన్నారు మహేష్ కుమార్ గౌడ్. 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ దీక్షా దివస్ జరుపుకుంటోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇప్పుడు అంతా ఏంది, ఫ్రీగా ఉన్నది, ఎవరైనా దీక్షలు చేయొచ్చు, ఎవరైనా ఓడ్చుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఇది మామూలు. ఇది ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి. ఆ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలకు ఎవరు ప్రయత్నాలు చేస్తారు. మనం ఏది తప్పు పట్టడానికి వీలేదు. డెమోక్రసీలు అందరు చేస్తుంటారు. తెలంగాణ ఇచ్చింది తామే అంటున్న కాంగ్రెస్ ప్రజలు బీఆర్ఎస్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు.